సాయం పవన్ మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి మనకేందంటే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. గైస్ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి బీటీసీని పర్ఫెక్ట్గా బాటమ్ ఏ విధంగా ఫైండ్ చేయాలి దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే చెప్తాను. దానికోసం ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ అయితే పెట్టాను, అదైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే నేను బీటీసీ చార్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది 1 monthలో పెట్టాను. అంటే ఒక్కొక్క క్యాండిల్ అనేది 1 month టైం పీరియడ్ చార్ట్ అన్నట్టు. అంటే ఒక్కొక్క క్యాండిల్ మనకి లాంగ్ టర్మ్ పీరియడ్ చార్ట్ అన్నట్టు, షార్ట్ టర్మ్లో వచ్చిన క్యాండిల్స్ కాదు. ఎప్పుడైనా కానీ క్యాండిల్స్ని అనౌన్స్ చేయాలంటే కొద్దిగా లాంగ్ టర్మ్ నుంచి షార్ట్ టర్మ్కి అయితే రావాలి. అందుకోసం అనేది నేను 1 month క్యాండిల్స్ అయితే చెక్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం చూసుకుంటే క్లియర్ కట్గా మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కొన్ని జాగాల సపోర్ట్ ఇచ్చి అయితే మనకి ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్గా బాటమ్ ఫైండ్ చేయడానికి నేను సింపుల్గా ఏంటంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేశాను. ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్లో మనం చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కొన్ని లెవెల్స్ నుంచి బీటీసీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఆ చార్ట్ ఏంటంటే మీకు విజువల్ చేస్తాను చూడండి. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే క్లియర్ కట్గా మనకి ఎగ్జాక్ట్గా మనకి 2015లో ఏమైంది అనేది చార్ట్ అనేది చూద్దాం ఒకసారి. 15లో మనకి ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ లైన్స్ అనేది టచ్ అయింది. క్లియర్ కట్గా చూసుకోవచ్చు, ఇక్కడ టచ్ అయింది. వెంటనే మళ్ళీ ఇంకొకసారి ఆర్ఎస్ఐ లైన్ టచ్ అయింది అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్లోకి తెలిపింది. అండ్ దాని తర్వాత మేజర్గా అక్కడ టచ్ అయినప్పుడు నేను ఇక్కడ ఎల్లో లైన్స్ని డ్రా చేస్తాను, అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, నేనైతే ఎల్లో లైన్స్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు క్లియర్గా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ లైన్ టచ్ అయింది, మనకి ఇక్కడ టచ్ అవుతోటే మార్కెట్ అని కొద్దిగా కన్సల్టింగ్ వెళ్ళింది అండ్ మార్కెట్ బౌన్స్ అయింది. సెకండ్ టైం ఇదే గ్రీన్ లైన్ దగ్గర ఆర్ఎస్ఐ బాటమ్ చూపించింది. దాని తర్వాత ఒక్క రెడ్ క్యాండిల్ వచ్చి తర్వాత మెల్లిగా పంప్ అయింది. సెకండ్ టైం కూడా మనకి చాలా అక్యురేట్గా బాటమ్ అయితే ఫైండ్ అయింది. థర్డ్ టైం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి చార్ట్లో అయితే చూసుకుందాం. ఇక్కడ ఒకటి ఆర్ఎస్ఐలో మనకి ఒక చార్ట్లో ఏంటంటే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఆర్ఎస్ఐలో కరెక్ట్గా ఇక్కడ టచ్ అయింది గ్రీన్ లైన్కి అండ్ వెంటనే ఏంటంటే బాటమ్ అయితే ఫైండ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఇంకా గ్రీన్ లైన్ని టచ్ కాలేదు, క్లియర్గా చూసుకోవచ్చు. దాన్ని టచ్ కాకముందే అయితే ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది మనకి ట్రాప్ అన్నట్టు, కొద్దిగా వెయిట్ చేయాలి. 100% ఈ గ్రీన్ లైన్ టచ్ అయిన తర్వాత బాటమ్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. మ్యాక్సిమం ఇక్కడ ఎన్నిసార్లు బాటమ్ ఇక్కడ ఫిక్స్ అయింది, 3 times ఏంటంటే బాటమ్ అక్యురేట్గా అయితే ఇచ్చింది. 99% యాక్యురేట్గా అయితే ట్రేడ్స్ ఉన్నాయి. ఓన్లీ 1% యాక్యురేట్ ఎందుకు తీసేసానంటే ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా మీకు ఏంటంటే ఇంక్రీజ్ అయింది. టోటల్లీ ఏంటంటే ఇది మనకి ఆర్ఎస్ఐ సంబంధించిన స్ట్రాటజీ. ఇప్పటి నుంచి ఏదో ఒక స్ట్రాటజీ తోడైతే మేము ముందుకు వస్తాను కంపల్సరీ. అండ్ ఈరోజు మార్కెట్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ ఒకసారి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్లియర్ కట్గా మార్కెట్ అనేది ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే మనకి ఈ బాక్స్ నుంచి ఇంక్రీజ్ కావడానికి చాలా అంటే ట్రై చేసింది. ఒకసారి చూసుకున్నట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏదైతే గ్రీన్ జోన్ ఉందో అక్కడ నుంచి డౌన్ అయింది, సెకండ్ టైం డౌన్ అయింది అండ్ థర్డ్ టైం డౌన్ అయింది. అండ్ దానికన్నా పైకి వెళ్ళి లిక్విడేషన్ తీసుకొని మళ్ళీ అంటే చాలామంది ఏంటంటే దీని పైకి వెళ్ళినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకున్నారు, ఎందుకంటే మార్కెట్ బ్రేక్అవుట్ అయిందని చెప్పి అనుకుంటారు. బట్ దాని తర్వాత మార్కెట్ మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే క్లియర్ కట్గా ఈ జోన్ నుంచి రీసెట్ అవుతుంది. మ్యాక్సిమం ఈ జోన్లో సపోర్ట్ ప్రొవైడ్ చేయగలిగితే మార్కెట్ పంప్ అవుద్ది. లేదు ఆ జోన్లో సపోర్ట్ ప్రొవైడ్ చేయలేకుంటే మార్కెట్ మెల్లిగా డౌన్ అవుద్ది. డౌన్ అయినప్పుడు లెవెల్ 2 లెవెల్స్ అయితే క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఈ లెవెల్ని సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే కిందటిసారి ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ మనకి సపోర్ట్ అవుద్ది. ఆ విధంగా ఏంటంటే మార్కెట్ సపోర్ట్ని రెసిస్టెన్స్ని సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేసుకుంటుంది. అండ్ దాంతోపాటు మార్కెట్లో చాలామంది ఎక్కువ బుల్లిష్లో ఉన్నారు, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఒకసారి అయితే వాల్యూమ్ చూద్దాం. వాల్యూమ్లో క్లియర్ కట్గా మనకు ఒక ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది. నేను 1 week టైం ఫ్రేమ్లో వాల్యూమ్ అయితే పెడుతున్నాను. ఓకే గైస్, ఇక్కడ 1 week టైం ఫ్రేమ్లో క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే వాల్యూమ్ ఉందో ఇక్కడ సేల్ మనకి ఫిబ్రవరి 2లో మీకు ఏంటంటే దగ్గరగా 52K ఏంటంటే వాల్యూమ్లో ఇక్కడ సేల్ అయింది. ఆ సేల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దాని దరిదాపులో కూడా మనకి ఏంటంటే బయింగ్ వాల్యూమ్ అయితే లేదు. కాబట్టి ఏంటంటే సేలర్స్ని ఎక్కువ డామినేట్ చేస్తుంది. కాబట్టి మనం సేలర్స్ని ఫాలో కావాలి, అంటే మార్కెట్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని ఫాలో కావాలి. ఇక్కడ కూడా క్లియర్గా చూసుకోవచ్చు మార్కెట్లో ఇక్కడ వచ్చినంత స్పైక్స్ ఏదైతే రెడ్ క్యాండిల్లో మీకు వచ్చిన వాల్యూమ్ ఇక్కడ ఎప్పుడు కూడా అంత గ్రీన్ క్యాండిల్లో రాలేదు. అంటే ఇదంతా ట్రాప్. ఖచ్చితంగా ఏంటంటే లిక్విడేషన్ కోసం మార్కెట్ అప్ ట్రెండ్కి వస్తుంది. వన్స్ ఏంటంటే ఆ లిక్విడేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే మీకు మెల్లిగా బాటమ్కి అయితే వస్తుంది. ఇది టోటల్లీ అప్డేట్ బీటీసీలో. నేను డే బై డే మీకు క్లియర్గా చెప్తున్నాను, బాటమ్కి సంబంధించిన అనాలిసిస్ చెప్తున్నాను.
ఇది గైస్ మొత్తానికి నేను ఏంటంటే పర్టికులర్గా మీకు బీటీసీ అనేది టెక్నికల్ అండ్ ఫండమెంటల్గా మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ ప్రీమియంలో అయితే మీకు అన్ని కాయిన్స్ సంబంధించిన సిగ్నల్స్ అయితే మీకు ఓన్లీ 300 ప్రైస్కి అయితే ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరైతే టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే లేకుంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చెప్తాను ఏ విధంగా పేమెంట్ చేయాలి. అండ్ మీ మనీ ఆన్ ది స్పాట్ ఏంటంటే గ్రూప్లో యాడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎవరైతే అకౌంట్ మెయింటైన్ చేయాలి పర్టికులర్గా మీరు చాలా కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశారు, వాటి టార్గెట్స్ ఏమో మీకు తెలియలేదు అనుకుంటే వాళ్ళు కూడా మీకు మెసేజ్ చేయండి. దాని ప్రకారంగా ఛార్జర్ తీసుకొని ఖచ్చితంగా మీకు ఏంటంటే టార్గెట్స్ అనేది ఇప్పుడే తీస్తాను. మీరు ఒకవేళ టార్గెట్ పెట్టకుంటే మీకు బుల్ మార్కెట్లో మళ్ళీ ప్రాఫిట్ అయితే మిస్ అవుతారు. అండ్ మార్కెట్ పర్టికులర్ లెవెల్కి వచ్చిన తర్వాత డౌన్ అవుద్ది, అది మీ అందరికి తెలుసు. అందుకోసం అనేది లెవెల్ టు లెవెల్ టార్గెట్ అయితే ఉండాలి. ఆ టార్గెట్స్ అన్నీ కావాలనుకుంటే కింద నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. దానికి తగ్గట్టు చూసుకొని ఏంటంటే మీకు మొత్తం ప్లాన్ అయితే ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్.